గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఒక 3 క్లాసెస్‌లో ఇప్పుడైతే నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నా. ఒక 3 క్లాసెస్‌లో 2024లో జరిగిన గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే జరిగిందో 2024లో మొన్న మార్చ్ 17th రోజున. సో ఈ ఎగ్జామ్‌లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అంటే పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ రిలేటెడ్‌గా. సో ఇక్కడ మనకి పార్ట్ B1 ఇది ఒకటి ఉందా. నెక్స్ట్ మనకి పార్ట్ B2 అని ఒకటి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ మొత్తం కరెంట్ ఈవెంట్స్ గురించి మొత్తం వస్తుంది. ఇందులో కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఇచ్చారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఇవే కాకుండా అంటే ఈ 30 క్వశ్చన్స్ కి ఇంకొక 16 క్వశ్చన్స్ యాడ్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 46 క్వశ్చన్స్ వచ్చాయి మన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గానే వచ్చాయన్నమాట. సో వెరీ ఫ్యూ పార్ట్స్ మనకి స్టాటిక్ పోర్షన్ ఉంది. సో ఇవన్నిటిని రివైజ్ చేసుకుంటాము. అండ్ ఇంకంటే ఈ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఒకసారి అనలైజ్ చేస్తాము. ఇవి కాకుండా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఏ థీమ్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్ వచ్చిన థీమ్స్ అన్నిటిని మనము మనకి గ్రూప్ 2 మెయిన్స్ లో ఇచ్చిన సిలబస్ కి ఎలాగా మ్యాచ్ చేస్తామనేది చూస్తాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమరా అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏదైనా ప్రిలిమ్స్ పేపర్ సెట్ చేసేటప్పుడు పేపర్ సెటర్కి లిమిట్ అనేది ఉండదు అనమాట. ఆ టాపిక్స్ ఇస్తే వాళ్ళ ఇష్టం అది. సో ఎక్కడి నుంచి ర్యాండమ్ గా పిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ టాపిక్స్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ లో నుంచి టాపిక్స్ టచ్ చేస్తారా లేదని. బట్ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఏదైతే ఉందో సో దానికి మ్యాచ్ చేయాలన్నమాట. ఈ సిలబస్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేయాలి వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి. నాట్ ఓన్లీ కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ గా మనకి స్టాటిక్ పోర్షన్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ దో మనం స్టాటిక్ అండర్స్టాండ్ చేసుకుంటేనే మనకి కరెంట్ అనేది తెలుస్తా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము థీమ్స్ అనేది చూద్దాం. థీమ్స్ చూసి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తో ఎలా మ్యాచ్ చేశారు, కరెంట్ ఈవెంట్స్ లో నుంచి తీసుకొచ్చిండే వాటిని స్టాటిక్ పోర్షన్ లో ఎలా అడిగారు అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, 61st క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సీడ్ వాల్స్ అనే దాని గురించి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ సీడ్ వాల్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు కదా. మనకి ఈ సీడ్ వాల్స్ అనేటివి ఎందుకు, ఎక్కడ థీమ్ ఏమొస్తుంది? అఫ్ కోర్స్ ఇది కరెంట్ అఫైర్స్ లో వచ్చింది, బట్ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి స్టాటిక్ పార్టీ అనమాట. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కరెంట్ ఈవెంట్స్ లో జరిగిన స్టేట్మెంట్ ఏది ఇవ్వలేదు. అన్ని స్టేట్మెంట్స్ స్టాటిక్ స్టేట్మెంట్సే. సో కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకొచ్చారు దీన్ని. సో సీడ్ వాల్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి దీని థీమ్ వచ్చి క్లైమేట్ చేంజ్. సీడ్ వాల్స్ యొక్క పర్పస్ క్లైమేట్ క్రైసిస్ ఏదన్నా వస్తే ఆదుకునే దానికోసం సీడ్ వాల్స్ అనే వాటిని క్రియేట్ చేశారనమాట మన కోసం. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది థీమ్ ఇక్కడ మనకి. సో ఇట్ ఈస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ కింద వస్తుంది, మనకి యూనిట్ కింద వస్తుంది గ్రూప్ 2 మెయిన్స్ కి రిలేటెడ్ గా అయితే. సో మనకి టోటల్ గా ఇచ్చిన 30 క్వశ్చన్స్ లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ హెడ్డింగ్ కింద ఇచ్చిన 30 క్వశ్చన్స్ లో 13 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ చాప్టర్ నుంచి వచ్చాయి. అండ్ ఆ థీమ్ బేస్డ్ మీద నుంచి వచ్చాయి. ఒక 17 క్వశ్చన్స్ మాత్రం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిస్ మీద వచ్చాయి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాటిక్ రిలేటెడ్ అండ్ కరెంట్ ఈవెంట్స్. ఇందులో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ కరెంట్ ఈవెంట్స్. సో ఇక్కడ మనకి ఈ సీడ్ వాల్ట్ ఏదైతే ఉంది, సో సీడ్ వాల్ట్ అంటే మనకి ఇక్కడ సోర్స్ వచ్చి ఎక్కడి నుంచి ఇచ్చారు. ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్ అన్నారు, బట్ మేజర్ గా హిందూ న్యూస్ పేపర్ లో అండ్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ లో వేశారనమాట దీని గురించి. సో ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ న్యూస్ ఏమరా అంటే ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీ వాల్ట్ అనే దాన్ని మనము ఆర్కిటిక్ డూమ్స్డే సీ వాల్ట్ అంటారు. ఆర్కిటిక్ డూమ్స్డే వాల్ట్ అంటారు. సీడ్ వాల్ట్ ని వాల్ట్ అంటారు. సో ఇదేమరా అంటే మనకి ఫిబ్రవరి 27th ఈ సంవత్సరం 2024లో ఫిబ్రవరి 27th రికార్డ్ నెంబర్ ఆఫ్ క్రాప్ సీడ్స్ వచ్చాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని సీడ్ వెరైటీస్ ఉంటాయి. మన ఇండియన్ రైస్ యొక్క సీడ్స్ నుంచి మనకి ఉజ్బెక్ కార్న్ వరకు ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ యొక్క సీడ్స్ అనేది దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈసారి 23 కంట్రీస్ అనే వాళ్ళు సీడ్స్ అనేవి సీడ్ బ్యాంక్ కి ఇచ్చారనమాట. 23 కంట్రీస్ ఈ ఫిబ్రవరి 27th రోజున కాంట్రిబ్యూట్ అయితే చేశారు ఈ సీడ్ బ్యాంక్ కి. సో ఈ సీడ్ బ్యాంక్ లో టోటల్ గా ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనే దాంతో ఇప్పుడు సీడ్స్ అనేది కాంట్రిబ్యూట్ చేశారు కదా, అట్లా 77 కంట్రీస్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న 111 సీడ్ బ్యాంక్స్ లో 77 కంట్రీస్
111 సీడ్ బ్యాంక్స్ లో ఉన్న సీడ్ వెరైటీస్ అన్ని కూడా మనకి ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ దొరుకుతుంది అనమాట. సో ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది ఆర్కిటిక్ డూమ్స్డే సీడ్ వాల్ట్ అంటారా. ఇది ఎక్కడుందంటే నార్వే. ఇది నార్వేలో ఉంది. సో నార్వేలో ఉంది. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సీడ్స్ తీసుకోవడం 2008లో దీని కన్స్ట్రక్షన్ అయిపోయి దీన్ని లాంచ్ చేసినది వచ్చి 2008లో అనమాట. ఇది నార్వే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందన్నమాట. ఇట్ ఈస్ ఓన్డ్ బై నార్వే గవర్నమెంట్, బట్ ఇట్ ఈస్ ఆపరేటెడ్, దానిలో ఉన్న ఆపరేషన్స్ అన్ని క్రాప్ ట్రస్ట్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దాన్ని చూసుకుంటా ఉంటుంది, ఈ ఫెసిలిటీని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ పర్మాఫ్రాస్ట్ కేవ్స్. పర్మాఫ్రాస్ట్ కేవ్స్. ఈ పర్మాఫ్రాస్ట్ కేవ్స్ అంటే ఏమరా అంటే సంవత్సరం పొడుగున, అంటే ఆల్మోస్ట్ ఫర్ 2 years, చాలా సంవత్సరాల పొడుగునా కూడా కింద భూమి అనేది 0 to 0 degrees కంటే తక్కువే ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు మంచుతోనే కప్పబడి ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్మాఫ్రాస్ట్ కేవ్స్ ఎక్కడుందంటే ఒక ఐలాండ్ లో ఉంది, నార్వే ఐలాండ్ అనమాట. అది ఈ నార్వేకి నార్త్ పోల్ కి మధ్యలో ఉంటది. ఈ స్పిట్స్బర్గన్ అనే ఐలాండ్ మీద మనకి ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది కట్టడం అయితే జరిగిందనమాట. సో ఇది ఏ మౌంటైన్ మీద ఉందంటే, కేవ్స్ అన్నారు కదా, కేవ్స్ అంటే మౌంటైన్ ఉండింటది. సో ప్లాటా బర్జెట్ మౌంటైన్ మీద ఈ కేవ్స్ అనేది ఉన్నాయి. ఈ కేవ్స్ స్పిట్స్బర్గన్ ఐలాండ్ మీద, ఈ మౌంటైన్ మీద మనకి ఇది ఉంటదన్నమాట. సో ఇంతకు ముందు ఇది కోల్ రిలేటెడ్ స్థావరము, దాన్ని మనకి సీడ్ వాల్ట్ లాగా మార్చారు. సో ఇక్కడ ఏమరా అంటే దీని మెయిన్ పర్పస్ ఏమరా అంటే అగ్రికల్చర్ క్రాప్స్, గ్లోబల్ అగ్రికల్చర్ క్రాప్స్ అన్ని. సో ఈ గ్లోబల్లో ఉన్న అగ్రికల్చరల్ క్రాప్స్ అన్నిటినీ కూడా మనం ఎక్స్టెన్షన్ నుంచి కాపాడడం కోసం, ప్రిజర్వ్ చేయడం కోసం అనమాట. సో అల్టిమేట్ గా వరల్డ్లో ఉన్న జీన్ బ్యాంక్స్ అన్ని జీన్ బ్యాంక్స్, ఈ జీన్ బ్యాంక్ లో ఈ వరల్డ్స్ పెద్ద లార్జెస్ట్ సెక్యూర్ సీడ్ స్టోరేజ్ వాల్వ్ లో తీసుకొచ్చి పెడతాయి. సో దట్ మనము ప్లాంట్స్ యొక్క జెనెటిక్ డైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తాము. ఫ్యూచర్ లో ఏదన్నా క్లైమేట్ క్రైసిస్ వచ్చినా, లేదు అంటే వార్ అంటే కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా జరిగినా, లేదు అంటే మనకి డిసీజెస్ అంటే పాండమిక్స్ లాంటివి ఏమన్నా వచ్చినా, సో ఇవన్నీ విపత్తుల్లో నుంచి ఏదన్నా వచ్చినా కానీ మనకి ఇది సీడ్స్ కోసం మనం గ్రో చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి. సో ఈ క్లైమేట్ క్రైసిస్ అనేటివి మనకు ఆల్రెడీ తెలుసు. గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ డ్రాట్ కండిషన్స్ లో చాలా క్రాప్స్ అనేటివి మనము కోల్పోయాము ఫర్ ద క్లైమేట్ చేంజ్. కాన్ఫ్లిక్ట్స్ కి మనకి 2015లో సిరియాలో కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి. సిరియాలో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ కి, సో ఈ 2015లో సిరియాలో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు డ్రాట్ రెసిస్టెన్స్ క్రాప్స్ అనేటివి దొరకకుండా పోయాయి అనమాట. బికాస్ అక్కడ క్రాప్స్ మనం మళ్ళీ కొత్తగా వార్ అయిపోయిన తర్వాత భూమి అంతా సారవంతంగా ఉండదన్నమాట. సో రెసిస్టెన్స్ క్రాప్స్ మనకు కావాల్సి ఉంది. సో దానికోసం అని మనకి ఈ సీడ్ వాల్ట్ నుంచి అడిగి తీసుకొచ్చారు. కానీ ఈ సీడ్ వాల్ట్ లో సీడ్స్ అనేటివి మనము ఇది ఇయర్లీ 3 times మాత్రమే ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ -18 degrees Celsius లో ఎప్పుడు ఉంటది లోపల, ఈ సీడ్ వాల్ లోపల టెంపరేచర్స్ అనేటివి అంటే -0.4 ఫారెన్హైట్ టెంపరేచర్స్ అనమాట. సో ఇది మనకి ఇయర్లీ 3 times ఓపెన్ చేస్తారు. ఆ 3 times లో మనకి ఏదైనా కావాలంటే చూసుకోవచ్చు. సో ఇందులో ఈసారి 27th ఓపెన్ చేసినప్పుడు మనకి ఇది పంపించారు. ఇక్కడ సీడ్స్ ఒక 23 countries సీడ్స్ అనేది కాంట్రిబ్యూట్ చేశాయి ఈ సీడ్ వాల్ట్ కి. సో దానివల్ల ఈ సీడ్ వాల్ట్ అనేది మనకి న్యూస్ లో వచ్చింది. సో న్యూస్ లో రావడంతో స్టాటిక్ అంటే కరెంట్ అఫైర్స్ లో వచ్చింది, కాకపోతే స్టాటిక్ పోర్షన్ అడిగారు మనకి ఇక్కడ స్టేట్మెంట్స్. సో బట్ ఈ పాయింట్ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది నార్వేలో ఉంది. ఇది వరల్డ్ లార్జెస్ట్ సెక్యూర్ సీడ్ స్టోరేజ్ వాల్ట్, ఇది కూడా కరెక్టే. నార్వేలో స్పిట్సెన్బర్గన్ ఐలాండ్ మీద ఉంది అనేది కూడా కరెక్టే. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ మన ఇండియన్ సీ వాల్ట్ గురించి అడిగారు. మన ఇండియన్ సీ వాల్ట్ లో 2010లో స్టార్ట్ అయింది ఇండియన్ సీడ్ వాల్ట్ అనేది. ఇది మనకి లడాక్ లో చాంగ్లా అనే దాని మీద, మౌంటైన్ పాస్ మీద ఇది లొకేట్ అయ్యి ఉంది. సో ఇది కూడా కరెక్టే. అండ్ ఇండియన్ సీడ్ వాల్ట్ ఈ 2010లో దీన్ని జాయింట్ గా బిల్డ్ చేసింది ఎవరు అంటే మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్. వీళ్ళిద్దరూ కలిసి
నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ వీళ్ళిద్దరూ కలిసి మనకి దీన్ని కట్టించారు. సో ఇది 2010లో స్టార్ట్ అయింది. ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సెక్యూర్ సీడ్ వాల్ట్. వరల్డ్స్ సీడ్ వాల్ట్ కాదు, మన ఇండియన్ అయినా కానీ సెకండ్ లార్జెస్ట్ సెక్యూర్ సీడ్ వాల్ట్. సో మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ఓవర్ 9 crores 44 lakhs సంథింగ్, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ మనం 9.5 crores సీడ్ వెరైటీస్ అనేవి మనం స్వాల్బార్డ్ కి పంపించాం. అట్లా మన దగ్గర కూడా ఉన్నాయి ఓవర్ 9,30,000 వెరైటీస్ పైన ఫుడ్ క్రాప్సే ఉన్నాయి. సీడ్స్ ఉండడం కాదు కౌంట్, ఫుడ్ క్రాప్ వెరైటీసే ఇందులో 9,30,000 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ క్రాప్సే మనకి నార్వేలో చూడొచ్చు అనమాట. సో మనకి మొన్న రెడ్ రైస్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రెడ్ రైస్ ని కూడా ఒకసారి పంపించాం మనం. సో ఇట్లా సీడ్ వాల్ట్ ఇండియాలో ఇది వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ సెక్యూర్ సీడ్ వాల్ట్ మన ఇండియన్ సీడ్ వాల్ట్. సో ఇదొకట. ఇది కాకుండా ఇప్పుడు మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్. ఈ సీడ్ వాల్ట్ కాకుండా ఇప్పుడు మనకి 77 కంట్రీస్ లో ఆల్మోస్ట్ 111 జీన్ బ్యాంక్స్ ఉన్నాయి. అట్లాంటి మన ఇండియాలోనే చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏమరా అంటే మనకి నేషనల్ జీన్ బ్యాంక్ అనేది 1996 లో మనం ఎస్టాబ్లిష్ చేసాము. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ ఇండియన్ సీడ్ వాల్ట్, ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట ఇండియాలో. సో ఈ 1996 లో ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని రీఫర్బిష్ ఎప్పుడు చేశారంటే 2021 లో రీఫర్బిష్ చేశారనమాట. ఇది ఒక బయో రిపాజిటరీగా, ఇక్కడ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్. బయో రిపాజిటరీ అంటే మనకి ప్లాంట్ బయో అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్ జెనెటిక్స్ కానీ అనిమల్ జెనెటిక్స్ కానీ, రిపాజిటరీ అంటే దాచుకునే ప్లేస్, వెత్తి పెట్టుకునే ప్లేస్, ఏమన్నా మనకి ఎమర్జెన్సీ కావాల్సినప్పుడు తీసుకునే ప్లేస్, రిపాజిటరీస్, బయో రిపాజిటరీ లాగా యాక్ట్ చేస్తుంది నేషనల్ జీన్ బ్యాంక్ అనేది. 2021 లో మళ్ళీ రీఫర్బిష్ చేశారు. ఇందులో ఏమ్రా అంటే ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ఈ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనే వాటికి సంబంధించిన సీడ్స్ అన్ని ప్రిజర్వ్ చేస్తారు. సో ఏ రూపంలో అంటే మనకి ఇప్పుడు జెర్మ్ ప్లాజం అనేది లివింగ్ పార్ట్ అన్నమాట. ప్లాంట్ లో ఉన్న ఒక లివింగ్ పార్ట్, అది మనకి మళ్ళీ వేరే ప్లాంట్స్ రావడం కోసం హెల్ప్ చేస్తుంది జెర్మ్ ప్లాజమ్స్ అనేవి. సో ఈ జెర్మ్ ప్లాజమ్స్ అనేవి ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ లో ఉన్న జెర్మ్ ప్లాజమ్స్ అనేవి సీడ్స్ రూపంలో మనము ఇక్కడ ప్రిజర్వ్ చేస్తారు. ఇదొకటి నేషనల్ జీన్ బ్యాంక్ మనకి 1996 లో పెట్టారు. దీన్ని రీఫర్బిష్ 2021 లో చేశారు. ఇందులో 4 kinds ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. ఒకటి ఈ నేషనల్ జీన్ బ్యాంక్ లో సీడ్ జీన్ బ్యాంక్ ఒకటి, క్రయోజీన్ బ్యాంక్, సీడ్ బ్యాంక్ వచ్చి -18 degrees సెల్సియస్ లో ఉంటుంది. నెక్స్ట్ క్రయోజీన్ బ్యాంక్ వచ్చి -170 degrees సెల్సియస్ టు -196 degrees సెల్సియస్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇన్విట్రో జీన్ బ్యాంక్ వచ్చి మనకి 25 degrees, మళ్ళీ ఫీల్డ్ జీన్ బ్యాంక్ నార్మల్ గా బయట ఉండే ఫీల్డ్ జీన్ బ్యాంక్ అనమాట. సో ఈ 4 రూపంలో ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇది కాకుండా ఇంకా 2 ఉన్నాయి మనకి. నేషనల్ యానిమల్ జీన్ బ్యాంక్ ఒకటి, నేషనల్ యానిమల్ జీన్ బ్యాంక్. ఈ నేషనల్ యానిమల్ జీన్ బ్యాంక్ అనే దాన్ని నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్, ఇది ఈ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్, ఈ రెండు కూడా ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో ఉన్న సబ్సిడరీ బాడీస్ అన్నమాట. సో ఈ నేషనల్ జీన్ బ్యాంక్ ని దీని ఆధ్వర్యంలో నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ విచ్ ఇస్ ఇన్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి కర్నాల్, హర్యానాలో ఉంది. ఇదేం చేస్తుంది అంటే మన ఇండిజినియస్ లైవ్ స్టాక్ యొక్క బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తుంది. సో వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ కోసం కూడా ఒక జీన్ బ్యాంక్ ఉంది ఇండియాలో. సో ఇది జీన్ బ్యాంక్స్ గురించి. సో అన్ని 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగారంటే విచ్ అమాంగ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగారు. సో అన్ని కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద న్యూ సైట్స్ ఇన్ ఇండియా యాడెడ్ టు ద లిస్ట్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఆన్ ద ఈవ్ ఆఫ్. ఇక్కడ మనకి రామ్సార్ సైట్స్ వరల్డ్ వెట్లాండ్ డే 2024 ఇది వచ్చి మనకి మెయిన్ పాయింట్స్ అనమాట, మెయిన్ కీవర్డ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో రామ్సార్ సైట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? వరల్డ్ వెట్లాండ్ డే అనేది మనము యూజువల్గా ఎప్పుడు జరుపుకుంటామంటే ఎవ్రీ ఇయర్ 2nd February
2nd ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ వెట్లాండ్ డే జరుపుకుంటాము. సో ఈ వరల్డ్ వెట్లాండ్ డే జరుపుకున్న సందర్భంగా ఇక్కడ మనకి ఈ 2024లో జరిపిన దాంతో 5 కొత్త రామ్సార్ సైట్స్ అనేవి కొత్తవి మన ఇండియా యొక్క రామ్సార్ సైట్ లిస్ట్లోకి యాడ్ చేయటం జరిగింది. సో ఈ 5 రామ్సార్ సైట్స్ యాడ్ అవ్వడంతో మన ఇండియాలో ఇప్పుడు 80 టోటల్గా ఇండియాలో 80 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో ఈ 5 యాడ్ అయినాయి. 5 వచ్చి ఒక 3 వచ్చి కర్ణాటక నుంచి, 2 వచ్చి తమిళనాడులో యాడ్ అయినాయి అనమాట. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి? వరల్డ్ వెట్లాండ్ డేకి ఒక థీమ్. దీనివల్లనే ఇది డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఈ మనకి ఏం అడిగారు? కొత్తగా యాడ్ అయ్యేటివి అడిగారు. సో కరెంట్ అఫైర్స్. పాత అడిగింటే అది స్టాటిక్ పోర్షన్ కింద మనం తీసుకుంటాం. సో దీని థీమ్ వచ్చి అంటే యూజువల్గా ఇది వచ్చి అయితే బయోడైవర్సిటీ కింద వస్తుంది మనకి. అంటే బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ బయోడైవర్సిటీ కింద వస్తుంది. బట్ ఇక్కడ వరల్డ్ వెట్లాండ్ డే యొక్క థీమ్ ఏమరా అంటే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. ఇది ఈ ఇయర్ థీమ్ వచ్చి ఇది. సో టోటల్గా ఇది మనకి 5 యాడ్ చేశారు. 5 యాడ్ అవడంతో 80 అయ్యాయి. తమిళనాడు నుంచి 2, కర్ణాటక నుంచి 3 యాడ్ అయ్యాయి. సో టోటల్గా తమిళనాడులో ఎన్ని అయినాయి అంటే 16 రామ్సార్ సైట్స్ అయ్యాయి. సో 16 రామ్సార్ సైట్స్ టోటల్గా 16 రామ్సార్ సైట్స్ ఉన్నాయి తమిళనాడులో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉండే తమిళనాడులోనే. సెకండ్ హైయెస్ట్ వచ్చి ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయి. సో ఇది స్టాటిక్ పోర్షన్ ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమరా అంటే అసలు 2nd ఫిబ్రవరిని వరల్డ్ వెట్లాండ్ డేగా ఎందుకు జరుపుకుంటున్నారు? ఇది 2022 నుంచి జరుపుతున్నారు మనకి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసి వరల్డ్ వెట్లాండ్ డే అనేది గ్లోబల్ డేగా మనం జరుపుకుందాము అన్నట్టు ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి జరుపుతున్నారు. వరల్డ్ వెట్లాండ్ డే అనే దాన్ని. ఎందుకు 2nd ఫిబ్రవరిని చూస్ చేసుకున్నారంటే మనకి 2nd ఫిబ్రవరి రోజున 1971లో రామ్సార్ కన్వెన్షన్ ని అడాప్ట్ చేసుకున్నాము. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఈ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ లోనే రామ్సార్ కన్వెన్షన్ వెట్లాండ్స్. ఈ రామ్సార్ అనేది వచ్చి ఇరాన్ లో ఒక ప్లేస్. సో ఇరాన్ లోనే ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది సైన్ చేయబడింది. సో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. దానివల్లనే ఈ 2nd ఫిబ్రవరి రోజున మనం వరల్డ్ వెట్లాండ్ డే జరుపుకుంటాము. సో రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఏమరా అంటే 1971లో సైన్ చేశారా? ఫస్ట్ మన ఇండియా 1971లో మన ఇండియా వచ్చి 1982లో. సో సో మన ఇండియా వచ్చి 1981లో మన ఇండియా దీన్ని సైన్ చేసింది. ఈ రామ్సార్ కన్వెన్షన్ ని సైన్ చేసిన తర్వాత మనకి చిలికా లేక్ అనే దాన్ని అండ్ నెక్స్ట్ కియోలాడో నేషనల్ పార్క్. చిలికా లేక్ ఇస్ ఇన్ ఒడిస్సా అండ్ కియోలాడో నేషనల్ పార్క్ ఇస్ ఇన్ రాజస్థాన్. ఈ రెండు ఫస్ట్ యాడ్ అయిన మనకి రామ్సార్ సైట్స్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామ్సార్ సైట్ పేరు ఏమరా అంటే కొల్లేరు లేక్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామ్సార్ సైట్. ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో రామ్సార్ సైట్. సో ఇప్పుడు మనకి ఈ 2 వచ్చాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 5 యాడ్ అయినాయి కదా. ఈ రామ్సార్ సైట్స్ 5 యాడ్ అయినాయి. కొత్తగా యాడ్ అయినవి ఏంటివి? సో కొత్తగా యాడ్ అయినవి అంటే కరవెట్టి బర్డ్ శాంక్చురీ కొత్తగా యాడ్ చేసింది. తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కొత్తగా యాడ్ చేసింది కాదు. సో ఇది పాతదనమాట. సో ఇది తీసేస్తాము. సో 1971లో రామ్సార్ కన్వెన్షన్ తీసుకొచ్చారు. ఇది ఫోర్స్ వచ్చి సైన్ చేసుకునేది అప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1975. ఇండియా వచ్చి 1981లో దీన్ని సైన్ చేసింది. నెక్స్ట్ తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఓల్డ్ వన్. పిచ్చావరం మ్యాంగ్రూవ్ అనేది కూడా ఇంతకు ముందు యాడ్ చేసిన రామ్సార్ సైటే. మగడికేరి కన్జర్వేషన్ రిజర్వ్ అనేది కొత్తగా యాడ్ చేశారు. బిందువాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కూడా ఇంతకు ముందు యాడ్ చేసింది. సో ఈ తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ కరవెట్టి బర్డ్ శాంక్చురీ అండ్ మగడికేరి కన్జర్వేషన్ రిజర్వ్ మాత్రమే ఇప్పుడు ఆన్సర్. 1 and 4 ఆర్ ద ఆన్సర్స్. సో రిమైనింగ్ అదర్స్ ఏంటి?
కరవెట్టి బర్డ్ సాంచురీ ఇస్ ఇన్ తమిళనాడు, మగధికేరే కన్జర్వేషన్ రిజర్వ్స్ ఇన్ కర్ణాటక. సో తమిళనాడులో ఇంకొకటి ఉంది కదా, ఇంకోటి ఏమరా అంటే లాంగ్వుడ్ షోలా, ఇది మనకి పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఆ రోజు ప్రజెంట్ చేశారు 2 ఫిబ్రవరి రోజున ఇది ఆర్టికల్ అయితే వచ్చింది. సో లాంగ్వుడ్ ఆ ఆర్టికల్లో మనకి థోల్ లేక్ వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి కూడా ఇచ్చారు, పిచావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి ఇచ్చారు, బిందవాస్ వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో తమిళనాడులో ఉండేది నెక్స్ట్ ఏమరా అంటే లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. మీరు గమనిస్తే ఈ షోలా అనే క్వశ్చన్ అనేది మనకి గ్రూప్స్ లో మళ్ళీ ఒక క్వశ్చన్ జాగ్రఫీలో అడగడం అయితే జరిగింది, అసలు షోలా ఫారెస్ట్ అంటే ఏంటి అని కూడా. ఓకేనా. నెక్స్ట్ కర్ణాటకలో రిమైనింగ్ 2 ఏమరా అంటే అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. నెక్స్ట్ అగనాశిని ఎస్చురీ. సో ఇవి ఈ 5 యాడ్ అయినాయి. నెక్స్ట్ మనకి విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్స్, ఇది హిందీలో వేశారు మెయిన్ ఆర్టికల్ గా, ఇది హిందీలో వచ్చింది. సో ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడే. సో ఈ విమెన్ ఇంజనీరింగ్ శాటిలైట్స్ అనేది మనకి ఎక్స్పోసాట్ మిషన్ తెలుసు కదా, ఎక్స్పోసాట్ మిషన్ ఏదైతే ఉందో, సో ఈ ఎక్స్పోసాట్ మిషన్ లో అంటే పిఎస్ఎల్వి C58 ఈ రాకెట్ లో లాంచ్ చేసిన ఎక్స్పోసాట్ శాటిలైట్ తో పాటు ఈ ఉమెన్ ఇంజనీర్ శాటిలైట్ కూడా సెకండరీ పేలోడ్స్ లాగా లాంచ్ చేశారు. సో ఇందులో మెయిన్ శాటిలైట్ మనకి ఎక్స్పోసాట్, నెక్స్ట్ 10 ఉన్నాయి సెకండరీ పేలోడ్స్ ఉన్నాయి. సారీ, ఈ 10 సెకండరీ పేలోడ్స్. వన్ ఆఫ్ ద శాటిలైట్స్ ఇస్ విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ వీసాట్ అనేది. సో దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏమరా అంటే ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ కూడా సేమ్ ఆర్టికల్ నుంచి తీసుకున్నవి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఉమెన్ ఫుల్లీ డిజైన్ చేసి డెవలప్ చేసిన ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ అనమాట వీసాట్ అనేది. ఇది ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేశారంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేరళ, వీళ్ళు డెవలప్ చేశారు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్పోసాట్ మిషన్ లో వెళ్ళిందా, అది కూడా కరెక్టే. ఇది కూడా 1 జనవరి రోజు ఇచ్చారు. సో 1 జనవరి రోజు రీసెంట్ కరెంట్ అఫైర్స్. సో వీసాట్ అనేది ఎందుకు పంపించారు, ఓకేనా. వీసాట్ అనేది ఎందుకు పంపించారంటే ఇట్ ఈస్ నాట్ మెంట్ టు స్టడీ హౌ రైన్ఫాల్ రీఫిల్స్ అండర్ గ్రౌండ్ వాటర్ ఇన్ రూరల్ ఏరియాస్, ఇది కాదనమాట. సో ఇది ఎందుకు పంపించారంటే ఇట్ వాస్ మెంట్ టు స్టడీ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్. సో అల్ట్రా వైలెట్ రేడియేషన్ అండ్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన మీద అని దానికోసమే పంపించారు. ఈ వీసాట్ అనే ప్రాజెక్ట్ ని 2018లో వాళ్ళు ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నారు. 2019లో పర్మిషన్ ఇచ్చింది ఇస్రో. సో ఇవంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రెడీ చేసుకొని పిఎస్ఎల్విలో పంపించాలి. ఇంకా ఓకే అయిపోయింది, శాటిలైట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ వాళ్ళు విచ్ ఇస్ ఇన్ తిరువనంతపురం ఇన్ కేరళ. సో వీళ్ళు వచ్చి మనకి ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ఇది వచ్చి మనకి ప్రైవేట్ ఎంటిటీస్ ఎవరైతే స్పేస్ సెక్టర్ యాక్టివిటీస్ కి రిలేటెడ్ వాటిని ఉంటాయో వాటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రైవేట్ ఎంటిటీస్ స్పేస్ సెక్టర్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాటన్నిటిని హ్యాండిల్ చేసేది వచ్చి మనకి ఇన్స్పేస్ అనమాట. సో ఇది మెయిన్ గా మనకి పిఎస్ఎల్వి C58 అనేది మనకి పిఎస్ఎల్వి యొక్క 60th మిషన్. సో ఈ 60th మిషన్ లో చాలా మైల్ స్టోన్స్ అచీవ్ చేసింది పిఎస్ఎల్వి రాకెట్. ఇందులో మనకి ఎక్స్పోసాట్ పంపించిందా, ఫస్ట్ మన ఇండియానే ఫస్ట్ టైం పంపించింది. వరల్డ్ లో ఇదే సెకండ్. పోలరిమెట్రీ గురించి, ఎక్స్రే పోలరిమెట్రీ గురించి చదవడంలో ఇదే ఫస్ట్ అనమాట ఇండియాలో మేజర్ మైల్ స్టోన్. వరల్డ్ లో మన ఇండియానే సెకండ్ నేషన్ టు అచీవ్ దిస్ ఫీట్. అంటే ఎక్స్రే పోలరిమీటర్ అంటే మనకి ఏరా అంటే గ్రావిటేషనల్ వేవ్స్, ఏమన్నా హై ఎనర్జీ వేవ్స్ అనేటివి యూనివర్స్ నుంచి ఎమిట్ అవుతా ఉండే వాటిని మనం చదువుతాం అనమాట. లైక్ ఇప్పుడు వేవ్స్ కమింగ్ ఫ్రమ్ న్యూట్రాన్ స్టార్స్, వేవ్స్ కమింగ్ ఫ్రమ్ బ్లాక్ హోల్స్, ఇవన్నిటిని చదవడం కోసం.
ఫస్ట్ పంపించిన నేషన్ వచ్చి యూఎస్ఏ వాళ్ళు పంపించారు. సో ఈ 60th మిషన్ అని 58 పెట్టారంటే ఒక 2 మిషన్స్ ఫెయిల్ అయ్యాయి. సో అందుకని పిఎస్ఎల్వి C58 దీని పేరు. కాకపోతే 60th మిషన్. ఇందులో మనకి ఎక్స్పోసాట్ మిషన్ ఉందా, నెక్స్ట్ ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అనే దాన్ని ఒకటి అచీవ్ చేశారా, 2 అచీవ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని వాడారు ఇందులో. ఎందుకు ఏ శాటిలైట్ కి వాడారు అది మాట్లాడుకుందాం మనం నెక్స్ట్. ఇందులోనే క్వశ్చన్ కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చిందంటే మనకి పోయం అనేది ఏమరా అంటే మనము స్పేస్ లో ఏం డెబ్రిస్ అంటే రాకెట్ డెబ్రిస్ అనేది స్పేస్ లో ఉండకుండా అంత మొత్తం మళ్ళీ రిటర్న్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వచ్చేసేలాగా డిజైన్ చేశారనమాట ఈ పిఎస్ఎల్వి C58 అనేది. ఆ ఫీట్ ని కూడా ఇది అచీవ్ చేసింది. మొన్ననే మొత్తం అంతా మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వచ్చేసింది. సో మొన్న ఇన్ ద సెన్స్ మార్చ్ లాస్ట్ వీక్ లో. సో ఇప్పుడు ఆన్సర్ ఏంట్రా అంటే మనకి 3 is the incorrect statement. So 1 and 2 are the correct answers. Next, which among the following is the world's first country to pose a tax for agricultural emissions to achieve agriculture tax? ikkada agricultural emissions meeda tax usually agriculture మీద tax వేయరు, అట్లాంటి agricultural emissions మీద tax వేస్తున్నారు. ఎమిషన్ రిడక్షన్, ఆ కంట్రీ యొక్క ఎమిషన్ రిడక్షన్ టార్గెట్ ని అచీవ్ చేయాలి 2050 కల్లా అచీవ్ చేయాలని వాళ్ళు ఫస్ట్ టైం ట్యాక్స్ అనేది ప్రపోజ్ చేశారనమాట. సో అసలు దేని మీద, అన్ని అగ్రికల్చర్ యాక్టివిటీస్ అన్నిటి మీద ఇంక్లూడింగ్ క్యాటల్ బర్బ్స్ వీటి మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. సో ఈ కంట్రీ ఏది అంటే న్యూజిలాండ్. వీళ్ళు 2021 లోనే డిస్కషన్స్ చేస్తున్నారనమాట. ఇది థీమ్ వచ్చి మనకి క్లైమేట్ చేంజ్ కింద వస్తుంది. ఎందుకంటే ఎమిషన్స్ అనేవి క్లైమేట్ చేంజ్, ఇది అగ్రికల్చర్ ఎమిషన్స్ అనేటివి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అగ్రికల్చర్ ఎమిషన్స్ అనేటివి. సో ఈ అగ్రికల్చరల్ గ్యాస్ ఎమిషన్స్ అనేటివి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కాబట్టి మనకి క్లైమేట్ చేంజ్ అనే థీమ్ కింద వస్తుంది. సో ఇవే ఇంక్లూడింగ్ క్యాటల్ బర్బ్స్ కి వేశారు. సో అగ్రికల్చరల్ గ్యాస్ ఎమిషన్స్, ఈ అగ్రికల్చరల్ గ్యాస్ ఎమిషన్స్ అనేటివి, గ్యాస్ ఎమిషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏవే గ్యాసెస్ ని ఎమిట్ చేస్తాయి? ఒకటి వచ్చి మీథేన్ CH4, మీథేన్ అంటే CH4. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ N2O, నైట్రస్ ఆక్సైడ్ ఎమిట్ చేస్తాయి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ CO2 ను కూడా ఎమిట్ చేస్తాయి. ఈ మీథేన్ అనేది మనకి రెండిటి నుంచి వస్తాయి. ఒకటి లైవ్ స్టాక్ నుంచి వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చి మనకి ట్రెడిషనల్ రైస్ కల్టివేషన్ నుంచి కూడా వస్తుంది. ఇంకా అదర్ మీన్స్ నుంచి కూడా వస్తుంది. బట్ మేజర్ గా మనకి రైస్ కల్టివేషన్ నుంచి ఎక్కువగా ఎమిషన్స్ జరుగుతూ ఉంటాయి. మీథేన్ అంటే మనకి మెయిన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ మీద అండ్ యానిమల్ హస్బెండరీ కింద కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఇట్ ఫెర్టిలైజర్స్, ఎక్కువ హై యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ బోత్ సింథటిక్ అండ్ ఆర్గానిక్ రెండు ఇంక్రీజ్ యూజ్ చేసి నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది. సో ఈ లైవ్ స్టాక్ అనేది మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మనకి క్యాటల్ బర్బ్స్, కౌస్ నుంచి మీథేన్ వస్తుంది క్యాటల్ బర్బ్స్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఈ ఫెర్టిలైజర్స్ అనేటివి నాట్ ఓన్లీ మనము సింథటిక్ గా వాడే ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ భూమి మీద వదిలేదాన్నే కాకుండా మనకి క్యాటిల్ యొక్క లైవ్ స్టాక్, నాట్ ఓన్లీ క్యాటిల్, లైవ్ స్టాక్ యొక్క యూరిన్ ఉంటుంది కదా. సో ఈ లైవ్ స్టాక్ యొక్క యూరిన్ కూడా ఇది మేజర్ న్యూట్రియంట్ రిచ్ అనమాట. సో ఇది కూడా మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది నైట్రస్ ఆక్సైడ్స్ కూడా. నేను కార్బన్ డైఆక్సైడ్ నార్మల్ గా అగ్రికల్చర్ గ్యాస్ ఎమిషన్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట, ఎమిట్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఆల్మోస్ట్ అరౌండ్ 50% ఈ రెండిటి నుంచే ఎమిషన్స్ వస్తాయి, రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది. సో ఇవి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. నెక్స్ట్ సో ఇది మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అగ్రికల్చరల్ నుంచి వచ్చే గ్యాస్ ఎమిషన్స్ ఏంటి? మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, CO2. మనం గమనిస్తే ట్రెడిషనల్ రైస్ కల్టివేషన్ చేసే పంజాబ్ అండ్ హర్యానా ఉంది కదా. సో ఈ పంజాబ్ అండ్ హర్యానాలో కూడా మనకి రైస్ కల్టివేటింగ్ సీజన్ అయిపోయిన వెంటనే ఢిల్లీ ఏరియా మొత్తం స్మాగ్ తో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్టబుల్ బర్నింగ్ అంటే ఎండుగడ్డిని, మనమైతే మోస్ట్ ఆఫ్ ది మన సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆ ఏరియాస్ లో ఎండుగడ్డిని ఏం చేస్తారంటే మనము క్యాటల్ కి ఇవ్వడం చేస్తామన్నమాట. తీసుకొచ్చి కసువాము, గడ్డి వాము లాగా వేసుకొని పెట్టుకుంటాం. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టబుల్ అంతా కాల్ చేస్తారనమాట. నెక్స్ట్ గర్భిణీ GA2. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గర్భిణీ GA2. సో ఈ గర్భిణీ GA2 అనేది ఏంటి? GA అంటే ఏమంటే జెస్టేషనల్ ఏజ్. GA అంటే
జెస్టేషనల్ ఏజ్ అన్నమాట. సో ఈ జెస్టేషనల్ ఏజ్ గర్భిణీ GA2 అనేది ఒక AI మోడల్. సో ఇట్ ఈస్ అన్ AI మోడల్ విచ్ ఈస్ ఇండియా స్పెసిఫిక్. ఇక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసారు, ఇట్ ఈస్ ఇండియా స్పెసిఫిక్. ఇది కూడా మనకి PIB లో మెన్షన్ అయింది. సో ఇట్ ఈస్ ఇండియా స్పెసిఫిక్ అంటే ఇంతకు ముందు కూడా మనకి దీని పర్పస్ ఏమ్రా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ లో ఫీటస్ ఏజ్ ని అంటే ఫీటస్ యొక్క ఎగ్జాక్ట్ ఏజ్ ని అక్యురేట్ గా డిటర్మైన్ చేయడం కోసం, అంటే మనకి జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ ఫీటస్ కనుక్కునే దానికోసం ఇన్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్. సో దానికోసం డిజైన్ చేశారనమాట GA2 అనేది. ఇది ఆల్మోస్ట్ ఆల్ బయట కంట్రీస్ తో పోలిస్తే మన కంట్రీలో తయారు చేసినది, అంటే మన ఓన్ పాపులేషన్స్ వాడుకొని దీన్ని తీసుకొచ్చిండేది అనమాట. బికాస్ మన ఫిజియోలాజికల్ స్ట్రక్చర్స్ కానీ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు అదర్ కంట్రీస్. సో ఇండియా స్పెసిఫిక్ కదా, ఎర్రర్ అనేది ఆల్మోస్ట్ 3 times తగ్గిపోతుంది. ఇట్ రెడ్యూసెస్ ఎర్రర్ బై 3 times డిక్రీజ్ అవుతుంది. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్ లో మనకి ఫీటస్ ఏజ్ తెలుసుకుంటాం. దీనివల్ల మనకి యూజ్ ఏమ్రా అంటే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది అండ్ నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా పెరుగుతుంది. బికాజ్ ఎందుకంటే మనం ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేటివి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేటివి ఎగ్జాక్ట్ ఇక్కడ ఏమవుతుంది, డెస్టినేషనల్ ఏజ్ తెలుస్తుంది అంటే మనకి ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలుస్తుంది అనమాట. సో అందువల్ల మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అండ్ నార్మల్ డెలివరీస్ అయ్యేదానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే MMR మోల్టార్ ఈ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కానీ అంటే నార్మల్ డెలివరీస్ జరగకుండా ఉండడం కానీ అలా జరుగుతున్నప్పుడు మెటర్నల్ మోర్టాలిటీ అంటే మదర్ ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయేదానికి ఛాన్స్ ఉంది, లేదంటే ఇన్ఫాంట్ అప్పుడే పుట్టిన బేబీ కానీ స్టిల్ బార్న్ బేబీస్ కూడా పుట్టకన్నా ఉంటారు. సో అట్లా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది కూడా మనకు తగ్గుతుంది అనమాట. సో దీనివల్ల యూజెస్ ఇది. సో దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి మెడ్రాస్ లో ఉన్న రీసెర్చర్స్ అలాంగ్ విత్ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్, ఐఐటి మద్రాస్ అండ్ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని డెవలప్ చేశారు. సో ఇది కరెక్టే. ఇది వచ్చి ఎవరి ఆధ్వర్యంలో వీళ్ళు ఇలా చేయడానికి మేజర్ గా బూస్టప్ ఇచ్చింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండియా ఇనిషియేటివ్ అనే ఒకటి తీసుకొచ్చారనమాట. ఈ ఇండియా ఇనిషియేటివ్ కింద గర్భ్ ఇని అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కింద మనకి ఈ గర్భిణీ GA2 అనేది డెవలప్ అయింది. సో ఇక్కడ మనకి ఈ థీమ్ వచ్చి బయోటెక్నాలజీ, హెల్త్ కింద వస్తుంది. బయోటెక్నాలజీ అంటే టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కదా హెల్త్ సెక్టర్ లో, సో బయోటెక్నాలజీ అనమాట, బయోటెక్నాలజీ థీమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకి సోర్స్ మేజర్ గా అక్కడి నుంచే తీసుకున్నారు. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఉంటాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ అలాంగ్ విత్ డెవలప్ బై అట్ అనే స్టేట్ వాటితో కలిసి కూడా. సో ఇది విచ్ వన్ అమాంగ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు కదా. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ CAR T-cell థెరపీ. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమంటే CAR T-cell థెరపీ ఫర్ విచ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది కూడా మనకి న్యూస్ లో, ఈ గర్భిణి వచ్చి న్యూస్ లో ఎప్పుడు వచ్చింది, Feb 26th 2024. మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, March 17th, ఆల్మోస్ట్ 20 days ముందే ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఇది వచ్చి మనకి December టైంలో వచ్చింది. అక్టోబర్ నవంబర్ 2023 టైంలో మనకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు CDSCO వాళ్ళు మనకి ఈ CAR T-cell థెరపీ ద్వారా డెవలప్ చేసిన ఒక డ్రగ్ ని అంటే NexCAR19, ఆ డ్రగ్ పేరు NexCAR19, ఆ డ్రగ్ కి మార్కెట్ అప్రూవల్ ఇచ్చారనమాట. దీన్ని డెవలప్ చేసిన దానికి ఎవరికి మార్కెట్ అప్రూవల్ ఇచ్చారంటే ఇమ్యూనో యాక్ట్ అనే
ఒక ఇంక్యుబేటెడ్ కంపెనీ, ఐఐటి బాంబే వాళ్ళ ఇంక్యుబేటెడ్ కంపెనీ అన్నమాట. సో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మార్కెట్లో మీరు లాంచ్ చేయొచ్చు అని. ఎప్పుడు లాంచ్ చేస్తారని తెలియదు, బట్ లాంచ్ చేస్తారు. సో ఈ కార్ టీ సెల్ థెరపీ అంటే ఏంటి అంటే చైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్, చైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ అన్నమాట. సో దీని మెయిన్ పర్పస్ ఏమిరా అంటే ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి కదా మనకి, ఇమ్యూన్ సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ లో టైప్స్ ఉంటాయి. బి సెల్ ఉంటుంది, టీ సెల్స్ ఉంటాయి. సో దీంతో మనకి ఈ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ టీ సెల్స్ ని స్పెసిఫికలీ టీ సెల్స్ అనే ఒక ఇమ్యూన్ సెల్స్ ని ఒక పోటెంట్ క్యాన్సర్ ఫైటింగ్ సెల్స్ లాగా తయారు చేస్తారు. వాటినే మనము కార్ టీ సెల్స్ అంటారు. సో దీన్ని మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ ఫస్ట్ మార్కెట్ అప్రూవల్ వచ్చింది. ఇండియాలో ఇండిజినియస్ గా డెవలప్ చేసిన ఫస్ట్ నెక్స్కార్ 19 అన్నమాట. సో ఇది వచ్చి మెయిన్ ఈ థెరపీ ఎందుకు వాడతారంటే, కార్ టీ సెల్ థెరపీ ఎందుకు వాడతారంటే, మనము ఎవరికైతే క్యాన్సర్ లో ఉన్న వాళ్ళకి కీమోథెరపీ ట్రెడిషనల్ మీన్స్ ద్వారా వారికి క్యూర్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఈ థెరపీని తీసుకుంటారనమాట. ఇప్పుడైతే ఈ బి సెల్ లింఫోమాస్ అంటే బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తున్నారు. ఎవరైతే కీమోథెరపీ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదో వాళ్ళకి ఈ థెరపీని, ఈ నెక్స్కార్ 19 అనే దాన్ని ఇండిజినియస్ గా డెవలప్ చేసిన కార్ టీ సెల్ థెరపీని యూజ్ చేస్తున్నారు. బి సెల్ లింఫోమాస్, ల్యూకేమియా అంటారు. ఈ ల్యూకేమియాకి లింఫోమాస్ కి మధ్యలో ఉన్న వాళ్ళకు ట్రీట్ చేస్తారు. మేజర్ గా చిల్డ్రన్ లో ఎక్కువగా చూస్తా అంటారు కదా బ్లడ్ క్యాన్సర్స్ అనేటివి. బట్ చిల్డ్రన్ కి అయితే ఈ నెక్స్కార్ ఇప్పటి వరకు అప్రూవల్ లేదు. బి సెల్ లింఫోమాస్ అనే ఉన్న వాళ్ళ పేషెంట్స్ కి ఇది అప్రూవల్ లో ఉంది, బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ ఆన్సర్ ఇస్ దిస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండిజీనియస్, ఇక్కడ చూడండి, ఇండిజీనియస్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్. It is a technology, indigenous technology that was successfully demonstrated in space on ISRO's PSLV C-58 mission. PSLV C-58 చాలా ఫీట్స్ ని అచీవ్ చేసింది. ఆల్మోస్ట్ 4 మేజర్ ఫీట్స్ ఉన్నాయి అందులో. ఓకేనా, ఒకటి వచ్చి మనకి వీసాట్, ఇంకోటి వచ్చి ఎక్స్పోసాట్, మేజర్ ఎక్స్పోసాట్ అన్నిటికంటే మేజర్ ఇది. నెక్స్ట్ ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్. నెక్స్ట్ ఏమరా అంటే మనకి పోయం, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ వన్. ఓకేనా, సో ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఇది కూడా సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ అయింది కదా స్పేస్ లో. ఇక్కడ ఏం చేశారంటే మనం సెకండరీ పేలోడ్స్ పంపించామని డిస్కస్ చేశాం కదా, అందులో ఒక పేలోడ్ అనే దాని మీద, ఒక శాటిలైట్ మీద ఈ ఫంక్షనాలిటీని డెమాన్స్ట్రేషన్ చేశారు. ఇన్ ఆర్బిట్ లో డెమాన్స్ట్రేట్ చేశారనమాట. అది ఆర్బిట్ లో ఉన్నప్పుడు డెమాన్స్ట్రేట్ చేశారు, సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది. సో అసలు ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనే దాన్ని ఎవరు డెవలప్ చేశారు? గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనే దాన్ని ఇట్ వాస్ డెవలప్డ్ బై బెలెట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ బెలెట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమంటే ఇట్ ఈస్ ఎ బెంగళూరు బేస్డ్ స్పేస్ అండ్ డిఫెన్స్ స్టార్టప్ అన్నమాట. వీళ్ళకి డిఆర్డిఓ వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ కింద డిఆర్డిఓ వాళ్ళు బెలెట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కి, బెంగళూరు బేస్ స్టార్టప్ కి మనకు ఫండింగ్ అనేది ఇచ్చారనమాట. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ TDF టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఇది డిఆర్డిఓ వాళ్ళు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అంటే స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్ లో, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అప్లికేషన్స్ లో అవన్నీ కూడా మన ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా ఇండిజినియస్ టెక్నాలజీస్ డెవలప్ చేయాలని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఇందులో మనకి స్టార్టప్స్ అండ్ MSMEs ఇద్దరికి ఇస్తారనమాట. అంటే రెండుకి స్టార్టప్స్ కి MSMEs కి మనకి ఫండింగ్ ఇస్తారు. సో దట్ వాళ్ళు కొత్త టెక్నాలజీస్, ఇండిజినియస్ టెక్నాలజీస్ అనేవి డెవలప్ చేస్తారు. సో దట్ వీ కెన్ యూజ్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రెండు దాంతో యూజ్ చేసేదానికోసం. సో ఈ ఇన్నోవేషన్ అనేది ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ ఈ ప్రాజెక్ట్ పేరు ఏమంటే 1N క్లాస్ గ్రీన్ మోనోప్రొపలెంట్ థ్రస్టర్
ఈ పేరులోనే ఉంది, మనకి పేరు తెలిసినా ఈజీగా వచ్చేస్తుండొచ్చు. థ్రస్టర్ ఫర్ అంటే ఇది మనకి 1 జనవరి రోజు లాంచ్ చేసినప్పుడు ఇది జరగలేదు. అక్కడికి వెళ్ళి ఇన్ ఆర్బిట్ శాటిలైట్ అనేది తిరుగుతా ఉన్నప్పుడు ఫిబ్రవరిలో ఇది సక్సెస్ఫుల్ అయింది. న్యూస్ అనేది ఫిబ్రవరిలో బయట వచ్చింది మనకి ఇది. సో మోనోప్రొపెలెంట్ థ్రస్టర్ ఫర్ ఆల్టిట్యూడ్ కంట్రోల్ అండ్ ఆర్బిట్ కీపింగ్. సో ఇక్కడ మనకి 1N క్లాస్ గ్రీన్ మోనోప్రొపెలెంట్ థ్రస్టర్ ఫర్ ఆల్టిట్యూడ్ కంట్రోల్ అండ్ ఆర్బిట్ కీపింగ్ ఆఫ్ మైక్రో శాటిలైట్స్, అంటే ఇక్కడ మైక్రో శాటిలైట్స్ కోసం అనమాట. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. మైక్రో శాటిలైట్స్ అనేది వాటి ఒక అర్త్ కి రిలేటెడ్ గా వాటి ఆల్టిట్యూడ్ ని మెయింటైన్ చేయడం, అంటే మెయిన్ గా లో అర్త్ ఆర్బిట్ స్పేస్ లో ఇది. నెక్స్ట్ ఆర్బిట్, ఒకే ఆర్బిట్ లో మెయింటైన్ చేయడం అనమాట. ఆర్బిట్ అనేది డీవియేట్ అవ్వకుండా చూసుకోవడం కోసం. సో ఆర్బిట్ కీపింగ్ అండ్ ఆల్టిట్యూడ్ కంట్రోల్ రెండు చేస్తుంది ఇది. సో ఇక్కడ ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఏం చేసిందంటే ఇట్ ఈస్ నాన్ టాక్సిక్, అంటే టాక్సిన్స్ ఏం వదలదు, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అందుకని ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ, ఇండిజినియస్ గా మనం డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఇది కరెక్ట్. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది మేజర్ గా వేటికి ఐడియల్ గా ఉంది అంటే మనకి హై థ్రస్ట్ రిక్వైర్మెంట్ ఉన్న స్పేస్ మిషన్స్ కి ఇది ఐడియల్ గా యూస్ చేస్తాము. సో ఇది కూడా మనకి ఎందులో వచ్చింది అంటే పిఐబిలోనే ఉంది. ఈ కార్ టీ సెల్ థెరపీ ఇది మాత్రం మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి న్యూస్ పేపర్స్ లో వచ్చాయి. సో ఇక్కడ దీని థీమ్ ఇది కూడా మనకి స్పేస్ టెక్నాలజీస్ థీమ్ కిందే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా. విచ్ అమాంగ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, IREDA. సో IREDA అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఈ మధ్యలో. ఎందుకంటే మనము వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అంటే క్లైమేట్ గ్రీన్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీ సిస్టమ్స్కి వెళ్ళాలి. ఇంకొకటి ఏం రా అంటే మనము రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి మూవ్ అవుతున్నాం, రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద మూవ్ అవుతున్నాం. ఓకేనా? సో రెన్యూవబుల్ ఎనర్జీ మనం టార్గెట్స్ కూడా పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ లో సోలార్ ఉన్నాయి, విండ్ పవర్స్ ఉన్నాయి, బయోమాస్ ఉన్నాయి, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ టార్గెట్స్ పెట్టుకున్నాం. సో IREDA మెయిన్ ఏం రా అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్సింగ్ అనేది చేస్తూ ఉంటది అనమాట. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ చూసుకుంటారు. అండ్ ఎందుకు IREDA గ్రోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లో ఎందుకు అడిగారు? గ్రూప్ 2 లో కూడా IREDA మీద క్వశ్చన్ వచ్చింది. ఇంకా అంటే ఇది రీసెంట్ గా మనకి స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీ లాగా వచ్చింది. ఇట్ బికేమ్ యాజ్ ఎ లిస్టెడ్ కంపెనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ PSU, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. సో వాళ్ళు వచ్చి MOU ఒకటి సైన్ చేసుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మనకి ఐఐటి భువనేశ్వర్ విచ్ ఈస్ ఇన్ ఒడిస్సా. సో దీంతో వాళ్ళు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే దాన్ని సైన్ చేసుకున్నారు. ఎప్పుడు సైన్ చేసుకున్నారంటే ఇది 11th ఫిబ్రవరి రోజున, 11th ఫిబ్రవరి రోజున సైన్ చేసుకున్నారు. ఇది కూడా మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే ఈ ఆర్టికల్ వచ్చింది. సో ఇది ఎక్కడ జరిపారంటే ఒక 100 క్యూబ్ స్టార్ట్అప్ కాన్క్లేవ్ అనేది ఒకటి జరిగింది. ఐఐటి భువనేశ్వర్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో ఈ 100 క్యూబ్ స్టార్ట్అప్ కాన్క్లేవ్ దాంతో IREDA వాళ్ళు తీసుకున్నారు. ఇందులో మనకి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ తో పాటు మనకి ఇక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటేషన్ ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటేషన్ అండ్ ఆల్సో మనకి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ని నర్చర్ చేయడానికి ఇన్ ద సెక్టార్ ఏ ఎకోసిస్టమ్ లో స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ని మనం ఏ సెక్టార్ లో తీసుకొస్తున్నాం అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ లో వాటిని ఎక్కువ ఫోకస్ ఉంచేలాగా చేయడం కోసం ఈ MOU సైన్ చేసుకున్నారనమాట. సో ఇట్ వాస్ సైన్డ్ విత్ ఐఐటి భువనేశ్వర్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, దీని థీమ్ కూడా మనకి క్లైమేట్ చేంజ్ థీమ్ లో తీసుకోవచ్చు. రెన్యూవబుల్ అంటే ఆల్టర్నేట్ ఎనర్జీస్, మనకి ఆల్టర్నేట్ ట్రెడిషనల్ గా మనం యూజ్ చేస్తున్న కోల్ అంటే థర్మల్ ఎనర్జీస్ అవి కాకుండా ఆల్టర్నేట్ ఎనర్జీస్ చాప్టర్ కింద మనం ఇది అనుకుంటాం అనమాట. ఎనర్జీ రిక్వైర్మెంట్ చాప్టర్ కింద వస్తుంది ఇది. సో అది ఈ థీమ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్,
సో ఈ క్వశ్చన్లో 69th క్వశ్చన్లో ఇది మెయిన్గా ఇన్నోవేషన్స్ మీద మనకి ఒక యూనిట్ ఉంది, ఒక చాప్టర్ అన్నమాట. అదేం అంటే టెక్నాలజీ, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ అనేది అనమాట. సో ఈ ఇన్నోవేషన్స్ అనేది సపరేట్ థీమ్స్ కదా. సో ఇది ఇన్నోవేషన్స్ కింద వస్తుంది ఈ క్వశ్చన్ యొక్క మెయిన్ థీమ్ అనేది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 4 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద అడిగారు. ఒకటి వచ్చి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇంకోటి వచ్చి రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ యాక్టివిటీ మీద, ఇది కూడా ఒక రిపోర్టే. నెక్స్ట్ వచ్చి మనకి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, ఎన్ఆర్ఐ 2023 రిపోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇండెక్స్. 4 పాయింట్స్, 4 డిఫరెంట్ టాపిక్స్ అన్నమాట. సో అందులో ఈ ఫస్ట్ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫస్ట్ 3 పాయింట్స్ మనకి పిఐబి వాళ్ళు ఇయర్ అండ్ రివ్యూ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇయర్ అండ్ రివ్యూ అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి, ఎవ్రీ మినిస్ట్రీకి దే విల్ ప్రొవైడ్ అండ్ ఇయర్ అండ్ రివ్యూ. అందులో ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన దాంతో ఫస్ట్ పారాగ్రాఫే ఈ 3 పాయింట్సే ఒక పారాగ్రాఫ్ ప్రెజెంట్ చేశారనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్ పాయింట్స్. సో ఎగ్జాక్ట్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది వచ్చి ఈ 2024 రిపోర్ట్ గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ఇది వచ్చి మనకి Feb 28 రిలీజ్ అయింది. Feb 28. ఓకేనా, Feb 28 రిలీజ్ అయింది మనకి. సో ఇండియా రిటైన్డ్ 40th పొజిషన్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఈ 40th పొజిషన్ రిటైన్ అంటే ఇండియా ఒక ర్యాంక్ 40th పొజిషన్ వచ్చింది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. కరెక్ట్, 2023 స్టాటిస్టిక్స్ ప్రకారం కరెక్టే వచ్చింది అనమాట. సో ఇది ఏమ్రా అంటే మనకి అవుట్ ఆఫ్ 132 ఎకానమీస్ మనది 40th ర్యాంక్. 2015లో మన ర్యాంక్ వచ్చి 81. అంటే మనం మన ర్యాంక్ ని మంచిగా పెంచుకున్నాం అనమాట, మంచిగా గ్రిప్ తెచ్చుకున్నాం మనం ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మన ఇండియాలో ఇన్నోవేషన్స్ ని మేజర్ గా నీతి ఆయోగ్ చూసుకుంటది అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని, మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అన్ని చూసుకుంటాయి. అండ్ ఆల్సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చూసుకుంటారు. సో దట్ వీ కెన్ మూవ్ టువర్డ్స్. నీతి ఆయోగ్ అయితే మేజర్ గా మనల్ని ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీకి తీసుకెళ్లాలన్నట్టు ట్రై చేస్తాను అనమాట. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది కూడా మన దగ్గర లాంచ్ చేశారు నీతి ఆయోగ్ వాళ్ళు. సో ఇది నెక్స్ట్ యాజ్ పర్ WIPO రిపోర్ట్ అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం ఇండియా అనేది రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ లో 7th పొజిషన్ ఉంది వరల్డ్ లో అన్నట్టు ఇచ్చారు. సో ఇది కూడా కరెక్టే. మనకి 2019 లో మన ర్యాంక్ 9th. సో ఇక్కడ కూడా మనం ర్యాంక్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ NRI 2023 రిపోర్ట్ లో మనము 60th ర్యాంక్ వచ్చింది మనకి. ఇది కరెక్ట్, బికాస్ 79th పొజిషన్ నుంచి 2019లోనే 79th పొజిషన్ నుంచి 60th ర్యాంక్ కి మనం ఇంప్రూవ్ అయ్యాము నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో అన్నట్టు చెప్పారు. ఈ స్టేట్మెంట్ మొత్తం కరెక్టే. సో ఇక్కడ మనకి ఒక్క నెంబర్ మిస్టేక్ చేసిన తప్పించిన అంటే ఇప్పుడు 60th ర్యాంక్ వచ్చింది 2023లో అని మనకు తెలుసు, బట్ 79th ర్యాంక్ వచ్చిందా 2019లో అనేది మనకు తెలియదు. సో అప్పుడు అక్కడ మనకి మిస్టేక్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 78 or 89 ఇచ్చినా కానీ ఈ స్టేట్మెంట్ తప్పు అయింటది. సో ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి కారణమే మనకి ఇయర్ అండ్ రివ్యూలో ఎగ్జాక్ట్ గా ఇచ్చేసారు. సో నెక్స్ట్ ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ ఏదైతే ఉందో NRI రిపోర్ట్ అనేది, ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ గ్లోబల్ ఇండిసెస్ అన్నమాట. దేంతో అంటే మనకి ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాటి యొక్క ఇంపాక్ట్, వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటుంది, మనం కంట్రీని ప్రోగ్రెస్ అవ్వడం కోసం ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎలా అప్లై చేస్తున్నాం, దానివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాన్ని అనలైజ్ చేస్తుంది అనమాట ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది. దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు అలాంగ్ విత్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇన్సెడ్ అనే ఒక వాళ్ళతో, ఇది ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సో వీళ్ళతో కలిసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తారు. ఇందులో టాప్ 10 కంట్రీస్ లో USA,
ఒకటి ఉంది నార్త్ అమెరికన్ సౌత్ అమెరికా కంట్రీస్ నుంచి. నెక్స్ట్ సింగపూర్ అండ్ జపాన్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఈ రెండు, జపాన్ కాదు, సింగపూర్ అండ్ కొరియా ఏషియన్ కంట్రీస్ నుంచి ఈ రెండే ఉన్నాయి. మిగిలిన 7 కంట్రీస్ అంతా యూరోపియన్ కంట్రీస్. అంటే వాళ్ళు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఎకానమీని గ్రో చేసుకుంటున్నారు అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మనకి గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 రిపోర్ట్ అనేది లో ఇండియా ర్యాంక్ 42nd పొజిషన్ అవుట్ ఆఫ్ 55 కంట్రీస్. ఈ పాయింట్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఎవరు రిలీజ్ చేస్తారు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసేది వచ్చి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ 2024 లో వచ్చిన ఎడిషన్ 12th ఎడిషన్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకుండాలి. ఓకేనా? సో ఇక్కడ 12th ఎడిషన్ అనమాట. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది వచ్చి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో దీన్ని ఎక్స్క్లూజివ్ గా చేశారు దీని గురించి. సో ఇదేం చేస్తుందంటే ఈ ఇండెక్స్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రేమ్వర్క్. ఒక కంట్రీలో ఇంటెలెక్చువల్ టాప్ 55 ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియా అందులో ఒక ఎకానమీ, టాప్ 55 ఎకానమీలో ఒకటి ఉందన్నమాట. సో ఈ ఐపీ ఫ్రేమ్వర్క్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యొక్క ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, ఈ వరల్డ్ లో ఉన్న టాప్ 55 ఎకానమీస్ లో ఎలా ఉంది అనే దాని మీద అనలైజ్ చేసి ఈ ఇండెక్స్ అనేది ఎవాల్యుయేట్ చేసి ర్యాంకింగ్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ ప్లేస్ లో యుఎస్, సెకండ్ ప్లేస్ లో యూకే, థర్డ్ ప్లేస్ లో ఫ్రాన్స్, ఫోర్త్ ప్లేస్ లో జర్మనీ, ఫిఫ్త్ ప్లేస్ లో స్వీడన్, సిక్స్త్ ప్లేస్ లో జపాన్. టాప్ 10 లో జపాన్ ఒక్కటే ఉంది, అంటే ఏషియన్ కంట్రీ ఒక్కటే ఉందన్నమాట జపాన్. అండ్ మన స్కోర్ ఎంత వచ్చింది, ఇండియా యొక్క స్కోర్ అంటే 42nd పొజిషన్ రావడానికి ఇండియా యొక్క స్కోర్ ఎంత వచ్చింది, అది 38.64%. యుఎస్ యొక్క స్కోర్ వచ్చి 95.48%, యూకే వచ్చి 94.12%. ఓకేనా? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ అమాంగ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగారు. సో విచ్ ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే, సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ ఇండియాస్ ఇండిజీనియస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇక్కడ క్వశ్చన్, ఇండియాస్ ఇండిజీనియస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఆఫ్ 500 million watts of electric capacity at Kalpakkam was developed by. ఇక్కడ ఎవరు డెవలప్ చేశారని. సో ఆన్సర్ ఈస్ భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది అయితే ఆన్సర్ ఇది. సో అసలు ఇది ఎప్పుడు వచ్చింది న్యూస్ లో అంటే 4th మార్చ్, మనకి ఎగ్జామ్ కి ఎగ్జాక్ట్ గా ఒక 12 days ముందర అనుకోండి. ఓకేనా? 12 days ముందు ఇచ్చారు ఈ క్వశ్చన్. 4th మార్చ్ 2024 లో ఇది న్యూస్ లో వచ్చింది. ఎందుకు న్యూస్ లో వచ్చిందంటే, మనము ఇండియా యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నమాట మనది. ఇందులో ఈ పిఎఫ్బిఆర్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది సెకండ్ స్టేజ్ అనేది అచీవ్ చేసేసింది. అంటే ఎలా అచీవ్ చేసిందంటే, వారు కోర్ లోడింగ్ అనేది కమెన్స్ చేసుకునింది. కమెన్స్మెంట్ ఆఫ్ కోర్ లోడింగ్ జరిగింది ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విచ్ ఇస్ ఇన్ కల్పక్కం. దానికి కోర్ లోడింగ్ అనేది మనకి జరగడం జరిగింది, అంటే స్టార్ట్ అయిందనమాట. సో దీన్ని మనకి పిఎం మోడీ గారు విట్నెస్ చేశారు ఈ ఈవెంట్ ని. సో హిస్టారిక్ మైల్ స్టోన్ అనమాట. ఒక సెకండ్ స్టేజ్ అనేది మనము ఎంట్రీ అయినాం, కోర్ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో మనకి ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం 2003లో గవర్నమెంట్ అనేది ఈ భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనే దానికి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయండి. సో దట్ మనకి ఈ పిఎఫ్బిఆర్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసి
అండ్ ఆపరేట్ చేస్తాము. ఇట్ ఈస్ ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్. ఇండియాలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. సో దాన్ని ఆపరేట్ చేయడం కోసం మనము దీన్ని తీసుకురండి క్రియేషన్ 2003లో దీన్ని క్రియేట్ చేశారనమాట. సో వన్స్ ఈ పిఎఫ్బిఆర్ అనేది మనకి కమిషన్ అయిపోతే అంటే యూజ్ లేక్ వచ్చేస్తే ఆఫ్టర్ రష్యా ఇండియా విల్ బి ద సెకండ్ కంట్రీ టు హ్యావ్ కమర్షియల్ ఆపరేటింగ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇక్కడ మనం ఏం రా అంటే ఇక్కడ మనం సివిల్ పర్పస్ కోసం న్యూక్లియర్ ఎనర్జీని వాడుకుంటున్నాం. అందుకనే ఇది మేజర్ అచీవ్మెంట్, సివిల్ పర్పస్ కోసం వాడుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ బాబా అటామిక్ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఈ పార్క్ అనేది ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ ట్రాంబే. ఇది కూడా న్యూక్లియర్ రీసెర్చ్ సెంటరే. ట్రాంబే, ముంబై ఇన్ ముంబై మహారాష్ట్రలో ఉంది ఇది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీని స్థాపకానికి మూల కారణం ఎవరు అంటే మనకి హోమీ జే బాబా గారు. హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇది 1954లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ లార్జెస్ట్ atomic research center which was controlled అంటే which was taken care by Department of Atomic Energy డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునేది. సెకండ్ లార్జెస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఏదరా అంటే ఇదే మనకి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేది. ఇది వచ్చి మనకు కల్పకంలోనే ఉంది. సేమ్ ఇంతకు ముందు కామిని అనే రియాక్టర్ ని ఇది చూసుకునేది అనమాట. వీళ్ళు చూసుకునే వాళ్ళు కామిని రియాక్టర్. ఇది దీని ఫుల్ కెపాసిటీ అనేది క్రిటికాలిటీని మనకి 1996లో రీచ్ అయిపోయింది కామిని రియాక్టర్. ఇప్పుడు అంత వర్కింగ్ లో లేదు ఇది. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ వచ్చి మనకి సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. ఇది వచ్చి ధన్బాద్ ఫర్ జార్ఖండ్ లో ఉందన్నమాట. 2007లో కట్టడం జరిగింది. మనకి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేది 1971లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఓకే, అది మిగిలిన న్యూస్ పేపర్స్ అన్ని. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఐ మిస్డ్ టు టాక్ అబౌట్ రిమైనింగ్ కార్ టీ సెల్ థెరపీస్. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా కార్ టీ సెల్ థెరపీసే. సో ఈ కార్ టీ సెల్ థెరపీస్ లో టెకార్టస్ అనేది యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫస్ట్ అప్రూవల్ ఇచ్చిన, మార్కెట్ అప్రూవల్ ఇచ్చిన ఫస్ట్ కార్ టీ సెల్ థెరపీ అనమాట టెకార్టస్ అనేది. ఫస్ట్ ఇచ్చిండేది. నెక్స్ట్ సెకండ్ ఇచ్చిండేది సేమ్ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు. సెకండ్ ఇచ్చిండేది వచ్చి ఇండ్ ఎస్కార్టా. సో ఇండ్ ఎస్కార్టా అనేది 2022లో, ఇది 2022లో మార్కెట్ అప్రూవల్ వచ్చింది. దీనికి 2022లో మార్కెట్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ వచ్చి బిఆర్ఈ బ్రేయాన్జీ పిహెచ్ అనేది థర్డ్ అప్రూవల్ ఇచ్చారు. ఎవరు? యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. సో ఈ మూడు కూడా కార్ టీ సెల్ థెరపీవే, కాకపోతే ఇవి దీస్ 3 ఆర్ నాట్ ఇండియన్స్. సో మన ఇండియాది కావు. ఓకేనా, మన ఇండియాలో ఎవరిస్తున్నారు మార్కెట్ అప్రూవల్స్ అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్, among the following, identify the lead institutions which are in collaboration with LIGO Laboratory as part of LIGO India project. LIGO Laboratory లో మనకి LIGO Laboratory పార్ట్ లో ఇంపార్టెంట్ వాళ్ళు అంటే ఇన్స్టిట్యూట్స్ ఏవేవి ఉన్నాయి ఈ LIGO India ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో పార్ట్ అంటే. సో ఈ LIGO India ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే హింగోలి డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో వస్తుంది. ఇది ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. సో అందుకు న్యూస్ లోకి వచ్చింది ఏప్రిల్ 2023లో. అప్పుడు ఇన్ అప్రూవల్ ఎప్పుడో ఇచ్చేసింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పి మనకి గవర్నమెంట్ అప్రూవల్స్ వచ్చేసింది అనమాట. సో ఈ లిగో ల్యాబొరేటరీ అనేది ఏమరా అంటే లిగో అంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్
గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అన్నమాట. సో ఇది మేజర్గా అంటే గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్స్, దీన్ని గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్ అని కూడా అంటారు. మనము యూనివర్స్ నుంచి వస్తున్న గ్రావిటేషనల్ వేవ్స్ అన్నిటిని డిటెక్ట్ చేసి వాటిని స్టడీ చేయడం కోసం ఈ లిగో ల్యాబొరేటరీస్ అనేటివి ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ల్యాబొరేటరీస్ గా మనం కడుతున్నాం అన్నమాట. సో అందులో ఇండియాకి లిగో ఇండియా ప్రాజెక్ట్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు లిగో ల్యాబొరేటరీస్ అనేటివి ఏమిటంటే గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్స్. మన లిగో ఇండియా ప్రాజెక్ట్ అనేది ఎవరు బిల్డ్ చేస్తున్నారు? ఇట్ విల్ బి బిల్ట్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మేజర్గా మెయిన్ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు, అలాంగ్ విత్ సెవరల్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఆ సెవరల్ అదర్స్ ఇన్స్టిట్యూట్స్ లో 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ 2 ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 2 ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, 3 ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, 2 ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఆ 2 ఏమిటంటే క్యాల్టెక్ ఒకటి, ఎంఐటి ఒకటి. మన ఇండియాలో ఉన్న 3 ఏంటివి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్, ఐపీఆర్, గాంధీనగర్, అహ్మదాబాద్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ కెప్లర్స్ అబ్జర్వేటరీ అండ్ రీసెర్చ్ సెంటర్, హర్యానా, ఇది లేదు. నెక్స్ట్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, నన్ను అడిగితే ఈ క్వశ్చన్ అనేది హార్డ్ కేటగిరీలో వేస్తాను. నెక్స్ట్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, పూణే, ఇది ఉంది. నెక్స్ట్ రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఇండోర్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం, లేదు. సో ఈ 3 ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, కొలాబరేషన్ అవుతున్నాయి. సో ఆన్సర్ ఈస్ 1, 3, 4. సో ఆల్రెడీ ఇంతకుముందు లిగో ఇన్ యూఎస్ఏలో స్టార్ట్ అయిన లిగో ఫస్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ ని 2015 లో డిటెక్ట్ చేసింది అనమాట. సో ఇది స్ట్రాంగెస్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ అప్పుడు వచ్చింది. 2 బ్లాక్ హోల్స్ అనేవి మర్జ్ అవడంతో క్రియేట్ అయిన గ్రావిటేషనల్ వేవ్స్ అవి. సో దానివల్ల ఈ డిటెక్ట్ చేసిన తర్వాత 2017 లో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అనమాట, ఇక్కడ డిటెక్ట్ చేసిన దానివల్ల. సో ఇట్లా దెర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వేస్, అంటే మనము యూనివర్స్ యొక్క క్రియేషన్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద స్పేస్ క్రాఫ్ట్ డిప్లాయిడ్ బై నాసా టు స్టడీ ద, ఇది మనకి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్, క్వశ్చన్ స్టేట్మెంట్స్ వచ్చి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో మెన్షన్ చేశారు, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్స్ లో. మనకి ఇది సెప్టెంబర్ 2023 లో ఒకసారి వచ్చింది, నెక్స్ట్ డిసెంబర్ 2023 లో ఒకసారి న్యూస్ లేక వచ్చింది. సెప్టెంబర్ 2023 అప్పుడు ఏం జరిగిందంటే మనకి ఓసిరిస్, సో ఆన్సర్ ఈస్ ఓసిరిస్ ఏపెక్స్, ఐడెంటిఫై ద స్పేస్ క్రాఫ్ట్ deployed by the NASA to study the physical changes in God of Chaos asteroid, which will be nearing the Earth's orbit by 2029. So దీనికి ఆన్సర్ వచ్చి ఓసిరిస్ ఎపెక్స్ అన్నమాట. దీనికంటే ముందు ఓసిరిస్ ఎపెక్స్ కి ప్రెడిసిసర్ ఎవరంటే ఓసిరిస్ సేమ్ స్పేస్ క్రాఫ్టే, పేరు వేరే, రెక్స్, ఓసిరిస్ రెక్స్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ మనకి 2016 లో అనుకుంటా, సో ఈ 2016 లో అనేది దీన్ని డిప్లాయ్ చేశారు. 2016 ఐ థింక్ సో, అప్పుడు దీన్ని డిప్లాయ్ చేశారు. అప్పుడు డిప్లాయ్ చేసిన తర్వాత ఏమైందంటే మనకి ఎందుకు డిప్లాయ్ చేశారంటే బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ విచ్ ఆర్బిట్స్ సన్ ఆర్బిట్ చేసే ఒక ఆస్ట్రాయిడ్, బెన్ను ఆస్ట్రాయిడ్ అనమాట. సో ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ అనేది ఇట్ ఈస్ అన్ కార్బన్ రిచ్ ఆస్ట్రాయిడ్. సో ఇది దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ఇట్ విల్ కొలైడ్ ఎర్త్, అంటే కొలిజన్ స్మాష్ జరుగుతుంది ఎర్త్ ని 2178 నుంచి 2290 బిట్వీన్ లో జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మనకి దీన్ని స్టడీ చేస్తే ఆ స్మాషింగ్, ఆ కొలిజన్ ఏమన్నా మనం ప్రివెంట్ చేయగలమా అంటే, మనకి ఆస్ట్రాయిడ్ కొలిజన్ వల్లనే కదా డైనోసర్స్ అనే ఒక జాతి అంతరించిపోయింది. సో దానివల్ల దీన్ని స్టడీ చేయడం కోసం మనకి ఇది పంపించారనమాట. సో ఈ బెన్ను అనేది 436 days ఆర్బిట్ చేసే సన్ని రిలేటివ్ గా ఒక 6 years ఒకసారి అర్త్ కి దగ్గరగా వస్తుంది.
సో అర్త్కి 6 years వన్స్ కొంచెం దగ్గరగా వస్తుంది. సో అందుకోసం దీన్ని పంపించారు. దీన్ని తీసుకొని శాంపుల్ తీసుకొని ఎగ్జాక్ట్ ఇయర్ నాకు ఇక్కడ ఎప్పుడు లాంచ్ చేశారని తెలీదు, సారీ ఫర్ మిస్ఇన్ఫర్మేషన్. అండ్ ఎస్, ఈ 6 years వన్స్ ఒకసారి వస్తుంది. సో అది కలెక్ట్ చేసుకొని మనకి సెప్టెంబర్లో రిటర్న్ వచ్చిందనమాట, డెలివర్ చేసింది. నెక్స్ట్ అదే అప్పుడు ఏం చేశారంటే నెక్స్ట్ ఒక ఆస్ట్రాయిడ్ అపోఫిస్ అనే ఒక ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయాలి. దీన్నే మనం గాడ్ ఆఫ్ కేయోస్ అంటారు. అంటే అపోఫిస్ అనేది ఈజిప్షియన్ డీమన్ సర్పెంట్ అనమాట, అంటే ఈజిప్షియన్ వాళ్ళ గాడ్. సో ఈయన మేజర్ గా ఈవిల్ అండ్ కేయోస్ కి సింబలైజ్ చేస్తారు ఈ అపోఫిస్ అనేది. సో ఈ గాడ్ ఆఫ్ కేయోస్ ఆస్ట్రాయిడ్ అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ని విచ్ ఈస్ ఎ సిలికా రిచ్ అనమాట. సిలికేట్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో నికిల్ అండ్ ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో సిలికాన్ రిచ్ ఆస్ట్రాయిడ్ ఇది ఎర్త్ ఆర్బిట్ కి 2029 కొంచెం దగ్గరగా వస్తుంది. సో దానికోసం ఇది సేమ్ స్పేస్ క్రాఫ్ట్ ఓసిరిస్ రెక్స్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని మళ్ళా రీనేమ్ చేసి ఓసిరిస్ అపెక్స్ అంటే అపోఫిస్ ఎక్స్ప్లోరర్ అనే ఒక పేరుతో దీన్ని మళ్ళా పంపించారు. సో ఓసిరిస్ ఎపెక్స్ డిసెంబర్ 2022లో దీన్ని డిప్లాయ్ చేశారనమాట. 2023లో దీన్ని డిప్లాయ్ చేశారు. సో ఆన్సర్ ఇస్ ఓసిరిస్ ఎపెక్స్. నెక్స్ట్, who among the following is the first Indian woman to get a PhD in a science discipline? The answer is Kamala Sohine. ఇది మనకి కమలా సోహినే గారి యొక్క 112th బర్త్డేకి ఆన్ జూన్ 11th 18th June 2023 రోజున 112th బర్త్డేకి మనకి గూగుల్ డూడిల్ వాళ్ళు ఆనర్ చేశారనమాట. విత్ గూగుల్ డూడిల్తో ఆనర్ చేశారు ఆవిడని. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ పిహెచ్డి ఇన్ ఎనీ సైన్స్ డిసిప్లిన్. అది కూడా ఎప్పుడు వచ్చిందంటే 1939లో వచ్చారు ఆవిడకి పిహెచ్డి తీసుకున్నారు. సో షీ ఈజ్ అ బయోకెమిస్ట్ అనమాట. నీరా మీద ఎక్కువగా వర్క్ చేశారు కమలా సోహిని గారు, నీరా మీద. అండ్ బికాజ్ నీరా మీద ఎట్లా హెల్ప్ చేస్తుంది, వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంది నీరాలో అన్నట్టు ఆవిడ మొత్తం ఎక్కువగా దీని మీద పయోనరింగ్ వర్క్ ఇదే దీన్నే. అండ్ పొటాటోస్ లో సైటోక్రోమ్ సి అనే ఒక ఎంజైమ్ ని డిస్కవర్ చేశారనమాట. నెక్స్ట్, రిమైనింగ్ 3 members, ఆనందీబాయ్ జోషి ఆర్ ఆనందీబాయ్ గోపాలరావు జోషి. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ డాక్టర్ అనమాట, female doctor, first Indian female doctor in Western medicine, female doctor in Western medicine, first Indian female doctor in Western medicine. Next, Janaki Ammal garu, she is an Indian botanist. She worked majorly on plant breeding, సైటోజెనెటిక్స్, నెక్స్ట్ ఫైటోజాగ్రఫీ అంటే ప్లాంట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ జాగ్రఫీ గురించి చదువుదాం. షీ రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ 1977 అండ్ షుగర్ కేన్ మీద, బ్రింజాల్ మీద కూడా ఎక్కువగా వర్క్ చేశారు ఆవిడ. నెక్స్ట్, మహారాణి చక్రవర్తి గారు, షీఈ్ ఇండియన్ మాలిక్యులర్ బయాలజిస్ట్ అనమాట. సో ఫస్ట్ ల్యాబొరేటరీ కోర్స్ అనేది ఆన్ రీకాంబినెంట్ డిఎన్ఏ మీద డిఎన్ఏ టెక్నిక్స్ మీద ఏషియా అండ్ ఫార్ ఈస్ట్ రెండు ప్లేసెస్లోకి కలిసి ఫస్ట్ ల్యాబొరేటరీ కోర్స్ ఆర్గనైజ్ చేసిండేది మనకి మహారాణి చక్రవర్తి గారు. సో వీళ్ళ అదర్ పర్సన్స్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్, ఇన్ ఏషియా అండ్ ఫార్ ఈస్ట్ ఏ ఇయర్లో అంటే ఫస్ట్ ల్యాబొరేటరీ కోర్స్ స్టార్ట్ ఆర్గనైజ్ చేసి 1981లో. సో నెక్స్ట్ వచ్చి మనకి ద స్మార్ట్ బయోడిగ్రేడబుల్ న్యాచురల్ పాలిమర్ బేస్డ్ ఇక్కడ కూడా మనం బయోటెక్నాలజీ వస్తుంది, నానో టెక్నాలజీ థీమ్స్ అన్ని వస్తాయి. సో ఫ్రమ్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఫర్ ట్రీటింగ్ కొలోరెక్టల్ క్యాన్సర్ ఆర్ కోలోన్ క్యాన్సర్. సో కోలోన్ క్యాన్సర్ వల్ల చనిపోయేవారు 4th మోస్ట్ కామన్ డెత్, క్యాన్సర్స్ లో చనిపోయే వాటిలో 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ డెత్స్ అనేటివి కొలోన్ క్యాన్సర్ వల్లనే జరుగుతుంది. సో అందులో అంటే ఆల్మోస్ట్ 8%. మెన్ లో 3rd మోస్ట్ కామన్
క్యాన్సర్స్ లో ఉన్న అన్ని క్యాన్సర్స్ లో థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అన్నమాట కొలన్ క్యాన్సర్. మెన్ లో, ఉమెన్ లో అయితే సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ లాగా ఉంది ఇది. సో ఇది ఎప్పుడు డేటా 2022లో. సో ఇది యాక్చువల్ గా 2022లో మనకి ఆగస్ట్ 2022లో వచ్చింది క్వశ్చన్ ఇది, సారీ న్యూస్ ఇది. సో ఇది డెవలప్ చేసింది వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాండీ ఇస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఐఐటి మాండీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో ఇది ఏం చేస్తుంది అంటే డ్రగ్ డెలివరీ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ కి డెలివరీ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా అక్కడ ఉన్న క్యాన్సర్ సెల్స్ ని ట్రీట్ చేయడం కోసం ఎగ్జాక్ట్ ప్లేస్ లో నానో ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ పాలిమర్ బేస్డ్ నానో పార్టికల్స్ టు ట్రీట్ కొలరెక్టల్ క్యాన్సర్. ఇది కూడా మనకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో మెన్షన్ చేశారు. సో టార్గెట్ బేస్డ్ డ్రగ్ డెలివరీ అనేది చేస్తూ ఉంటుంది. టార్గెట్ బేస్డ్ డ్రగ్ డెలివరీ. నెక్స్ట్ Sun Halo. Consider the, so answer is IIT Mandi. So next, consider the following statements regarding Sun Halo. Sun Halo గురించి క్వశ్చన్. ఇక్కడ సన్ హాలో అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి? సో ఇది సన్ హాలో ఇలా కనిపిస్తుంది. సో ఈ సన్ హాలో అనేది ఒక రింగ్ ఆప్టికల్ ఫినామినన్ అన్నమాట. సో ఈ సన్ హాలో ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఫినామినన్. ఇది మామూలుగా మనము ఐస్ క్రిస్టల్స్ మీద రెయిన్బో కలర్డ్ రింగ్ ఎలా కనిపిస్తుంది, రెయిన్బో కలర్డ్ రింగ్. సో ఇట్ ఈస్ అ రెయిన్బో కలర్డ్ రింగ్. సో అరౌండ్ ద సన్ 22 డిగ్రీ హాలో అని కూడా అంటారు. 22 డిగ్రీ హాలో అని కూడా అంటారు. దీని పేరు ఇంకొక పేరు సన్ హాలోకి. సో ఎగ్జాక్ట్ గా మనకి 22 అప్రాక్సిమేట్ గా 22 డిగ్రీ around the sun. Sun halo takes the form of a ring with a radius of approximately 22 degrees around the sun. సో ఇది చూడండి. సో ఇక్కడ ఏంటి రెయిన్బో కలర్డ్ అన్నమాట. రెయిన్బో కలర్ కొన్ని వైట్ గా కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సన్ లైట్ అనేది మనకి మిలియన్స్ ఆఫ్ హెక్సాగానల్ ఐస్ క్రిస్టల్స్ ని సస్పెండెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్, దాని రిఫ్రాక్షన్ జరిగినప్పుడు మనకి ఆప్టికల్ ఫినామినన్ సన్ హాలో అనేది కనిపిస్తుంది. ఎందుకు న్యూస్ లో ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని స్టాటిక్ స్టేట్మెంట్సే, కాకపోతే కరెంట్ అఫైర్స్ లో ఇది వచ్చింది, కరెంట్ న్యూస్ లో వచ్చింది, ప్రయాగ్రాజ్ లో వచ్చినట్టు సన్ హాలో. అంతకు ముందు మనకి హైదరాబాద్ లో, బెంగళూరులో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రయాగ్రాజ్ లో ఏప్రిల్ 2023లో చూసారు, ఉత్తరప్రదేశ్ లో వచ్చింది. సో ఇదేం రా అంటే ఇక్కడ మనకి సర్క్యులర్ హాలోస్ మేజర్ గా దేని వల్ల ప్రొడ్యూస్ అవుతాయి అంటే దే ఆర్ స్పెసిఫికల్లీ ప్రొడ్యూస్డ్ బై, ఇక్కడ మనకి హెక్సాగానల్ ఐస్ క్రిస్టల్స్ సస్పెండెడ్ అంటే దీనికి మనకి ఏదో క్లౌడ్స్ ఉండాల్సిందే కదా, ఐస్ క్రిస్టల్స్ ఉన్నాయంటే. సో ఆ క్లౌడ్స్ ఏమంటే క్యుములోనింబస్ క్లౌడ్స్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్. సో ఇక్కడ వచ్చి సిర్రస్ క్లౌడ్స్ అన్నమాట. ఈ సిర్రస్ క్లౌడ్స్ అనేటివి దే ఆర్ వెరీ థిన్ అండ్ డిటాచ్డ్ హెయిర్ లైక్ క్లౌడ్స్ అన్నమాట. సో ఇవనేటివి మనకి ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ లో 20,000 ఫీట్ హై, ఎర్త్ నుంచి 20,000 ఫీట్ ఓవర్ 20,000 ఫీట్ హైలో ఇవి ఫామ్ అవుతాయి. ఇవి అట్మాస్ఫియర్ లో వెరీ హైలో ఈ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ సిర్రస్ క్లౌడ్స్ అనేటివి విచ్ ఆర్ థిన్ అండ్ డిటాచ్డ్ హెయిర్ లైక్ క్లౌడ్స్ అన్నమాట. సో అప్రాక్సిమేట్లీ 22 డిగ్రీస్ అరౌండ్ ద సన్ తో మనకి సన్ హాలో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ హాలో ఫినామినన్ అనేది ఎప్పుడైతే సన్ మన లైట్ అనేది రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది, రిఫ్రాక్షన్ జరుగుతూ ఉంటుంది ఐస్ క్రిస్టల్స్ ద్వారా, అండ్ ఈ కలర్స్ కనిపించడానికి మనకి డిస్పర్షన్ అనేది కూడా లైట్ డిస్పర్షన్ అనేది కూడా జరుగుతుంది. సో ఇట్ కెన్ బి reflection, refraction and dispersion. So optical phenomenon that occurs due to the sunlight refracting in millions of hexagonal ice crystals suspended in the atmosphere. So ఇది కరెక్ట్, ఇది తప్పు. ఇక్కడ cirrus clouds అన్నమాట ఆన్సర్. సో which among the above statements is or not correct అడిగారు కాబట్టి 1 and 2 only is the correct answer. ఓకేనా? Okay, and remaining we'll see in next class. Any doubts? Yes. I mean course లో డెమో క్లాసెస్ ప్రొవైడ్ చేయండి. షూర్, విల్ ప్రొవైడ్ టుమారో. ఐ మీన్ లైక్ సేమ్ ఇలాగే తీసుకుందాం. రేపు బయోడైవర్సిటీ వీఆర్ రెజ్యూమింగ్ బయోడైవర్సిటీ క్లాసెస్. సో ఒక క్లాస్ మనం డెమో క్లాస్ గా ప్రొవైడ్ చేస్తాము. tomorrow class we can expect demo classes. Next, not Janaki Ammal ma'am, no, not Janaki Ammal garu kaadu. First PhD మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సైన్స్ డిసిప్లైన్ లో ఫస్ట్ మెంబర్స్ చూస్తారు. ఇప్పుడు మనకి సైన్స్ డిసిప్లైన్ లో అట్లా అనుకుంటే ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ ఇన్ వెస్టర్న్ మెడిసిన్ మనకి
వెస్టర్న్ మెడిసిన్ వచ్చి మనకి అప్పుడు ఆనందిబాయ్ జోషి గారు ఉన్నారు కదా, గోపాలరావు జోషి గారు. సో ఈవిడ, సో ఫస్ట్ మనం ఇయర్స్ చూద్దాం. ఇప్పుడు కమలా సోహిని గారు 1911 నుంచి 1998 వరకు ఉన్నారు. ఓకేనా. ఈవిడ పిహెచ్డి ఇక్కడ సైన్స్ డిసిప్లిన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనందిబాయ్ గోపాలరావు జోషి గారు 1865 to 1887, ఇది గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ అప్పుడు. సో నెక్స్ట్ జానకి అమ్మల్. సో ఇక్కడ జానకి అమ్మల్ గారు వచ్చి 1897 నుంచి 1984 వరకు ఉన్నారు. సో నెక్స్ట్ మహారాణి చక్రవర్తి గారు అయితే 1937 నుంచి 2015 వరకు, అందరికంటే చిన్న ఆవిడ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జానకి అమ్మల్ గారు కాదు, ఎందుకంటే అమ్మల్ గారి కంటే ముందు ఒకవేళ సైన్స్ డిసిప్లిన్ అని జస్ట్ ఇచ్చేసారనుకో పిహెచ్డి కాకుండా, అప్పుడు మనం ఆనందిబాయ్ జోషినే ఆన్సర్ వచ్చింది. జానకి అమ్మల్ గారు రారు, ఎందుకంటే ఆనందిబాయ్ జోషి గారు ఇక్కడ ఫస్ట్ ఫీమేల్ ఇండియన్, అంటే ఫీమేల్ ఉమెన్ టు గెట్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్ టు ఇన్ వెస్టర్న్ మెడిసిన్ లో ఫీమేల్ డాక్టర్ అయ్యారు కదా, సో అందుకు. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ నాట్ జానకి అమ్మల్ గారు. Okay, I think your doubts are clear, and thank you. We'll meet again for remaining questions. Thank you.